హాయ్, వెల్కమ్ టు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ. ఐఎమ్ శశికాంత్. రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. జాబ్ క్యాలెండర్లో భాగంగా మనకి గ్రూప్ 1లో 100 పోస్టులు, గ్రూప్ 2లో 900 పోస్టులు పైగా వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి మన శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ వాళ్ళు గ్రూప్ 2కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నారు. సో ఈ ప్రోగ్రామ్ అనేది మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. సో దీనికి సంబంధించి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఓరియంటేషన్ ప్రోగ్రామ్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అవుతున్నారో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ కరెంట్ అఫైర్స్ అంటే పర్టికులర్గా స్టేట్ కరెంట్ అఫైర్స్ని ఇన్ డీటెయిల్ కాల్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనికి సొల్యూషన్గా మన శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ ఏపీపీఎస్సీ గమ్యం అనే మ్యాగజైన్ని తీసుకొచ్చింది. ఈ మ్యాగజైన్లో మనం ప్రతి 15 డేస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఎక్స్క్లూజివ్గా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తాము. సో ఈ రోజు మనం మార్చ్ 1 నుంచి మార్చ్ 15 వరకు కరెంట్ అఫైర్స్ ఏమేం జరిగాయో ఈరోజు మనం చూద్దాం. ఇది మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్ చూసినట్లయితే మనకి ఎవ్రీ టాపిక్ ఏంటంటే మనకి గ్రూప్ 1 గ్రూప్ 2లో ఏ సిలబస్ ఉంటాయి దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి సెగ్రిగేట్ చేసాము. పాలిటీ అండ్ గవర్నెన్స్ గా అండ్ ఎకానమీగా, అండ్ దెన్ వీ హ్యావ్ గివెన్ ఇంపార్టెన్స్ టు ఎన్విరాన్మెంట్, హిస్టరీ, కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసాము. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చూసాము. సో దీన్ని ఈ టాపిక్స్ అన్నిటిని మనం ఇన్ డీటెయిల్ గా కింద డిస్కస్ చేద్దాం. సో మనం పాలిటీ అండ్ గవర్నెన్స్ ఆస్పెక్ట్ లోకి వచ్చినట్లయితే రీసెంట్ గా ఏపీ గవర్నమెంట్ ఏంటంటే తన పాపులేషన్ పాలసీని రివైజ్ చేసుకోబోతుంది. దీని యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే ఫాల్ ఇన్ ద టోటల్ ఫెర్టిలిటీ రేట్. అది 1.5 దగ్గర నుంచి 2.1 వరకు వచ్చిందండి. సో దీనివల్ల ఏమవుతుంది, నార్మల్ గా అసలు టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటి? సి ఉమెన్ ఇన్ రిప్రొడక్టివ్ ఏజ్ ఎంతమందికి జన్మనివ్వగలదో దాన్ని ఫెర్టిలిటీ రేట్ అని చెప్తాము. సో దీన్ని ఇక్కడ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతే ఏం జరుగుతుంది అంటే నార్మల్ గా ఇప్పుడు మనం చూసినట్లయితే సో ఎవ్రీ పర్సన్ ఆర్ ఎవ్రీ మ్యాన్ ఒక టైం వచ్చినాక హీ విల్ బికమ్ ఓల్డ్. సి ఈ ఓల్డ్ పీపుల్ని ఖచ్చితంగా న్యూ పీపుల్తో రీప్లేస్మెంట్ జరుగుతూ ఉంటుంది. అదొక న్యాచురల్ ప్రాసెస్ అనమాట. సో ఎప్పుడైతే ఈ ఫెర్టిలిటీ రేట్ పడిపోవడం వల్ల ఏమవుతుందంటే సో ఎవరైతే ఏజ్ ఓల్డ్ అవుతున్నారో వాళ్ళని రీప్లేస్ చేస్తూ యంగర్ పాపులేషన్ మార్కెట్లోకి రావడం తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల డిపెండెన్సీ పాపులేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. డిపెండెన్సీ పాపులేషన్. సో ఇది పెద్ద ఇష్యూ అండి. ఎందుకంటే సో when people become dependent means they'll be depending upon the either government or their son. సో ఒక మెంబర్ ఎర్నింగ్ చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళు వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. దీనివల్ల చాలా బర్డెన్ అవుతూ ఉంటుంది. సో ఈ బర్డెన్ని ఎక్కువ కాలము మనము ఓన్ చేసుకోలేమంట. ఈ ప్రాబ్లం వల్లనే మెనీ అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా వాళ్ళ పాపులేషన్ పాలసీని రివైజ్ చేసుకుంటూ వచ్చాయి. ఎగ్జాంపుల్ జపాన్ కానీ లేకపోతే చైనా కానీ వాళ్ళ యొక్క పాపులేషన్ పాలసీ రివైజ్ చేసుకుంటూ వచ్చిందనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో మన ఏపీ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే సో దే డోంట్ వాంట్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యూచర్. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఏంటంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ ని రీప్లేస్మెంట్ లెవెల్స్ కి తగ్గట్టుగా 2.1 వరకు పెంచుకుందామని చెప్పేసి ఈ పాలసీని లాంచ్ చేశారన్నమాట. సో ఈ పాలసీ ప్రకారం ఏమవుతుంది అంటే దీంట్లో మనం చూసినట్లయితే ద పర్పస్ ఏంటంటే స్టెబిలైజ్ ద టీఎఫ్ఆర్ రేట్ టు 2.1%. సో 2.1కి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా సో ఎప్పుడైతే ఈ రీప్లేస్మెంట్ రేట్ 2.1 తీసుకొస్తారు, అంతేకాకుండా దే వాంటెడ్ టు ఇంక్రీజ్ ద ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ ద జిఎస్డిపి టు 15% అని చెప్తున్నారు. అంతేకాకుండా ద పర్పస్ ఏంటంటే రివర్స్ ద డిక్లైనింగ్ ఆఫ్ ద ఫెర్టిలిటీ రేట్. సో ఈ పాలసీ ఏదైతే ఏపీ పాలసీ ఉందో దాని యొక్క మెయిన్ పిల్లర్స్ ఏంటంటే హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, హౌసింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇది పాలసీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలసీ అనేది మనము బోత్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఫిల్మ్స్ పర్స్పెక్టివ్ లో చూడాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద గ్రూప్ 1 మెయిన్స్ అయినా కానీ ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. there is a chance they may even ask a essay question on the new population policy of the Andhra Pradesh. సో దీని కింద ఎప్పటి నుంచి అంటే ఇంప్లిమెంటేషన్ వచ్చేసి April 1 నుంచి అనుకుంటున్నారు. April 1, 2026 నుంచి ఇంప్లిమెంటేషన్ చేద్దామని చూస్తున్నారు. ఈ పాలసీ కింద ఏంటంటే 12 months అనేది మెటర్నిటీ లీవ్ కింద ఇస్తారు. అంతేకాకుండా 2 months ఫర్ ద పెటర్నిటీ లీవ్. అంటే 12 months అంటే మదర్ కి, 2 months అంటే ఫాదర్ కి ఇస్తారన్నమాట. అంతేకాకుండా దీని కింద
ఈ పాలసీ కింద థర్డ్ చైల్డ్ కి సంబంధించి 25,000 రూపీస్ అనేవి ఇన్సెంటివ్ గా ఇస్తారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ద పోషణ అండ్ శిక్ష అండ్ సురక్ష ఈ ప్యాకేజ్ కింద, పోషణ శిక్ష అండ్ సురక్ష ప్యాకేజ్ కింద 25,000 అట్ ద టైమ్ ఆఫ్ ద డెలివరీ అవుతున్నప్పుడు 25,000 కూడా ఇస్తారు. అట్ ద సేమ్ టైం అంతేకాకుండా 1,000 రూపీస్ మంత్లీ అసిస్టెన్స్ కూడా ఇస్తారన్నమాట. అంతేకాకుండా థర్డ్ చైల్డ్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు 18 ఇయర్స్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తారు. సో నార్మల్ గా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు లాంచ్ ద పాపులేషన్ పాలసీ. సో మనకి నార్మల్ గా పాపులేషన్ పాలసీ కింద 1 or 2 చైల్డ్ అని చెప్తా ఉన్నారు. సో బట్ ఏంటంటే ఏపీ గవర్నమెంట్ అనేది దీన్ని 3 చిల్డ్రన్ కింద 3 చిల్డ్రన్ పాలసీ అడాప్ట్ చేసుకుందామని చూస్తా ఉంది. సో ఇక్కడ కూడా మనకి కొన్ని డేటా పాయింట్స్ ఇచ్చారండి. సో ఆ డేటా పాయింట్స్ ఏంటంటే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ద టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హాస్ డిక్లైన్ ఫ్రమ్ 3 in 1933 to 1.5 ప్రెసెంట్. అంతేకాకుండా ఇంకోటి మనకి ఒక కాన్సెప్ట్ కూడా ఉందండి, డెమోగ్రఫిక్ డివిడెంట్ అని చెప్పేసి. వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ కాల్ యాజ్ ఏ డెమోగ్రఫిక్ డివిడెంట్. సో ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఎక్కువ ఉన్నట్టయితే మనకి ప్రొడక్షన్ ఎక్కువ ఉండి గ్రోత్ అనేది ఉంటుంది. సో డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే బికాస్ ఆఫ్ ద పాపులేషన్, బికాస్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్, ఈ పాపులేషన్ ఏంటంటే గ్రోత్ కి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో ఇది మనకి 2047 కల్లా ఈ అడ్వాంటేజ్ అని పోతా ఉంది. అదే టైంలో 23% of the population, and April 23% of the population, they become about 60 years. When they become about 60 years, and they will be having the many health issues untai. Ante kakunda they will depend on the government for the various policies, and they won't be working. ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో వీటిలన్నిటిని అడ్రస్ చేయడం గురించి ఏపీ గవర్నమెంట్ కొత్తగా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకొచ్చింది అన్నమాట. సో ఇదండి దీని కిందకి వచ్చిన తర్వాత, సో మొన్న ఒకటి కండక్ట్ చేశారు సర్వే. దాంట్లో ఏంటంటే 58% of the families in Andhra have the 58% of the families have the one child, and then దాని తర్వాత 2 lakh families have the 2 children అని చెప్తున్నారు అనమాట. ఇది డేటా పాయింట్. సో ఇప్పుడు ఏంటంటే సిమిలర్ టు దట్ ఆఫ్ ద అదర్ సౌత్ ఇండియన్ స్టేట్స్. సో తమిళనాడులో 1.4 ఉంది టోటల్ ఫెర్టిలిటీ రేట్, కేరళలో 1.6 ఉంది. సో సిమిలర్ గానే మనకు కూడా ఇప్పుడు టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతే వస్తుంది అనమాట. ఎంతని చెప్పామండి ఇక్కడ, సో 1.5 దాకా వచ్చింది. అండ్ దెన్ సో తర్వాత ఇక్కడ ఏపీ జన్ విశ్వాస్ బిల్. ఇప్పుడు నార్మల్ గా దీనిది ఒక రీసెంట్ గా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక విశ్వాస్ బిల్ ని తీసుకొచ్చింది. ఆ బిల్ మీద బేస్ చేసుకుని ఏపీ గవర్నమెంట్ కూడా ఒక బిల్ ని పాస్ చేసింది అనమాట. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, సో ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, సెంట్రల్ గవర్నమెంట్ జన్ విశ్వాస్ యాక్ట్ ఆఫ్ 2023 ఈ బిల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ మీద బేస్ చేసుకుని ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఈ బిల్ ఏం చేస్తుందంటే, ఇట్ ఎనేబుల్స్ ద డీక్రిమినలైజేషన్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ ద మైనర్ అఫెన్సెస్ అండర్ 12 వేరియస్ ఎనాక్ట్మెంట్స్ ఇన్ ఆర్డర్ టు ఫాస్టర్ గ్రేటర్ ట్రస్ట్ ఇన్ ద గవర్నెన్స్ అని చెప్తున్నారు. సో చూడండి ఒకసారి, ఇట్ ఎనేబుల్స్ ద డీక్రిమినలైజేషన్ అండ్ ద రేషనలైజేషన్ ఆఫ్ ద మైనర్ అఫెన్సెస్ అండర్ వేరియస్ ఎనాక్ట్మెంట్స్. సో ఇంకేంటంటే దీంతో పాటు ఇదొకటి, ఇంకో పాయింట్ ఏంటంటే, ద స్టేట్ బిల్ సీక్స్ టు రీప్లేస్ ఇంప్రిజన్మెంట్ విత్ ద మానిటరీ పెనాల్టీస్ ఫర్ టెక్నికల్ అండ్ ప్రొసీజరల్ డిఫాల్ట్స్ అక్రాస్ ద మల్టిపుల్ స్టేట్ లాస్. దీని కింద ఏంటంటే ఈ బిల్ ఇంకేం రీప్లేస్ చేస్తుంది, ఇంప్రిజన్మెంట్ ని మానిటరీ ఫైన్స్ చేత రీప్లేస్ చేస్తుంది. సో ఈ బిల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, యాజ్ యూ నో ఆంధ్రప్రదేశ్ ఈస్ ద లైక్ సన్ రైజ్ స్టేట్. సో AP government wanted to bring in the more investments. సో AP government investments ని తీసుకురావాలనుకుంటుంది కాబట్టి, సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎప్పుడు వస్తాయండి నార్మల్ గా, సో ప్రొసీజర్స్ కానీ లేకపోతే ఆ బిజినెస్ ఎన్విరాన్మెంట్ కానీ ఆ గవర్నమెంట్ ట్రస్ట్ కానీ ఉన్నప్పుడైతే మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగా వస్తూ ఉంటాయి. బట్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ద ఇనిషియల్ గా ఏంటంటే, మనకి ఇండియన్ గవర్నమెంట్ లో మనకి చాలా యాక్ట్స్ ఉన్నాయి, ప్రొవిజన్స్ ఉన్నాయి. ఈ యాక్ట్స్ ప్రొవిజన్స్ వల్ల కాంప్లెక్సిటీస్ చాలా ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే, ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మైనర్ అఫెన్సెస్ కి, అంటే విచ్ డస్ నాట్ ఎఫెక్ట్ ద నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద
కంపెనీ అయినా కానీ సో వాళ్ళు చాలాసార్లు ఇంప్రెస్మెంట్ గురవుతూ వస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో అంతేకాకుండా ఈ మల్టిప్లిసిటీ ఆఫ్ ద లాస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ రెడ్ టేపిజం వల్ల సో దేర్ విల్ బి ఏ వాట్ వి కాల్ కాన్స్టెంట్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళు క్వశ్చన్ చేయబడుతున్నారు అనమాట. సో ఇలాంటి వాటిని అడ్రస్ చేయడం గురించి అని చెప్పేసి ఈ జన్ విశ్వాస్ బిల్లు ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న కంపెనీస్ కి అండ్ దెన్ గవర్నమెంట్ కి ట్రస్ట్ బిల్డ్ చేయడం గురించి అనమాట. సో దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ప్రమోట్ చేయడం గురించి అండ్ దీంట్లో ఏవైతే జన్ విశ్వాస్ బిల్లో ఏవైతే అమెండ్మెంట్స్ చేస్తున్నారో అవన్నీ వీటికి సంబంధించిన అన్నమాట. ఏంటంటే డీక్రిమినలైజ్ ద మైనర్ అఫెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏంటంటే ఇప్పుడు ఏదైనా కంపెనీ పడుతున్నాం అనుకోండి, ఆ కంపెనీలో కొన్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్న ప్రొవిజన్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వద్దు. లైక్ మైనర్ ఎటువంటి ఫ్రాడ్ కానీ లేకపోతే వి డస్ నాట్ కాజ్ ఎనీ హార్మ్, జస్ట్ ప్రొసీజర్ నెసెసిటీ అయితే అలాంటి వాటిని జస్ట్ ఫైన్స్ వేసేసి కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ చేయడానికి మాట డీక్రిమినలైజ్ ద మైనర్ అఫెన్సెస్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే సో ది ఇన్వెస్టర్ ఫీల్ కాన్ఫిడెంట్. అంతేకాకుండా అడ్మినిస్ట్రేటివ్ అడ్జుడికేషన్ మెకానిజమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం, అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ప్రైవేట్ కంపెనీకి అండ్ దెన్ గవర్నమెంట్కి ఏదైనా ఇష్యూ వస్తే ఎట్లా రిజాల్వ్ చేసుకోవడం అని కూడా దీనికి సంబంధించి ఒకటి లాంచ్ చేసుకున్నారు అన్నమాట. అదొక అడ్మినిస్ట్రేటివ్ అడ్జుడికేషన్ మెకానిజమ్స్ కూడా తీసుకుని వచ్చారు. దాని తర్వాత ప్రొవైడ్ ఫర్ ద గ్రేడెడ్ పెనాల్టీస్, అంటే వాళ్ళు ఏదైతే వైలేట్ చేశారో దాని మీద బేస్ చేసుకుని పెనాల్టీస్ అనేవి వేయాలని చెప్తా ఉన్నారు. అండ్ దెన్ మీకు ముందే చెప్పాను ఆల్రెడీ, ఎందుకంటే మనకి ఇండియన్ గవర్నమెంట్ లో వీ హ్యావ్ మల్టిప్లిసిటీ ఆఫ్ ద లాస్ అండ్ వేరియస్ ప్రొవిజన్స్. సో ఎప్పుడైతే ఇలాగ కాన్ఫ్లిక్ట్ వచ్చిందో ఈ అఫెన్సెస్ అనేవి లైక్ ఇఫ్ దర్ ఏబుల్ టు బ్రింగ్ అఫెన్సెస్ ఆల్ ద అఫెన్స్ లైక్ సింగిల్ అఫెన్స్ అండర్ ద మల్టిపుల్ రూల్స్, దెన్ ఆ డిలేకి కానీ లేకపోతే ఎక్స్ట్రా బర్డెన్ అయితే పడదు. అందుకే కాంపౌండ్ certain offenses to reduce the litigation and then repeal the obsolete and the redundant laws, old laws ni and which doesn't require ఉన్న లాస్ ని లైక్ పనికిరాని లాస్ ని అండ్ దెన్ ఓల్డ్ లాస్ ని కూడా రిపీల్ చేస్తున్నారు అనమాట. అండ్ దెన్ జన్ సున్వాయి మహిళా కమిషన్. సో జన్ సున్వాయి అంటే మనకి గవర్నెన్స్ లో ఒక టాపిక్ ఉంటుందండి. ఆ టాపిక్ పేరు ఏంటంటే సోషల్ ఆడిట్ జన్ సున్వాయి. సోషల్ ఆడిట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకి గవర్నెన్స్ లో. సో దీనిలో భాగంగా గవర్నమెంట్ అనేది ఎలా ఫంక్షనింగ్ చేస్తుంది, లేకపోతే గవర్నెన్స్ అనేది ఎట్లా రన్ అవుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫీసర్స్ పీపుల్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇష్యూస్ కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ తీసుకుంటూ ఉంటారు. దీని కింద భాగంగానే జన్ సున్వాయి అనే ఒక ప్రోగ్రామ్ అనేది ఏపీ మహిళా కమిషన్ స్టార్ట్ చేసింది అనమాట. ఈ మహిళా కమిషన్ తీసుకొచ్చింది. సో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఏంటంటే సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే సో ప్రాంప్ట్ రెస్పాన్స్ టు ఆల్ ద కంప్లైంట్స్. సో ఎవరైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో ఆ ఫేస్ చేసినప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు ప్రాంప్ట్ రెస్పాన్స్ ఉండేటట్టు ఈ క్యాంపెయిన్ తీసుకొచ్చారన్నమాట. అండ్ దెన్ దీనిలో భాగంగా మనం ఇది ఇంకోటి కూడా తెలుసుకోవాలండి. సో ఇది లాంచ్ చేసింది ఏంటంటే ఏపీ ఉమెన్స్ కమిషన్. సో ఏపీ ఉమెన్స్ కమిషన్ అనేది ఏపీ ఉమెన్స్ కమిషన్ యాక్ట్ 1998 కింద కాన్స్టిట్యూట్ చేశారు. దీన్ని 2023 అమెండ్మెంట్ చేసుకుంటూ వచ్చారన్నమాట. ఇట్ ఈస్ ద కాస్ట్ జ్యుడిషియల్ బాడీ అండ్ దెన్ ఉమెన్ ఈస్ ద చైర్పర్సన్ షల్ బి ఉమెన్. సో ఏపీ ఉమెన్ కమిషన్ లో చైర్పర్సన్ ఎప్పుడు ఉమెన్ ఉండాలి. అండ్ దెన్ అంతేకాకుండా దీంట్లో ఇద్దరు 6 మెంబర్స్ ఉంటారు, వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ నామినేట్ చేస్తారు అనమాట. అండ్ దట్ అట్లీస్ట్ 1 మెంబర్ షల్ బి ఫ్రమ్ ద SC, ST, BC అండ్ ద మైనారిటీస్. సో ఇవన్నీ పాలిటిక్స్ సంబంధించిన రీజనల్ కరెంట్ అఫైర్స్ అండి. సో మీరు పర్టికులర్ గా ఏపీ పాపులేషన్ పాలసీ అండ్ దెన్ రీసెంట్ గా వచ్చిన ఏపీ జన్ విశ్వాస్ బిల్ రెండు చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు రెండు. అండ్ దెన్ ఎకనామిక్ క్వశ్చన్ తర్వాత చూసినట్లయితే డ్రైవర్ కమ్ గైడ్ టూరిజం ఇనిషియేటివ్ విత్ ర్యాపిడో ఇన్ ఆంధ్రప్రదేశ్. డ్రైవర్ కమ్ గైడ్ టూరిజం ఇనిషియేటివ్ విత్ ద ర్యాపిడో ఇన్ ఆంధ్రప్రదేశ్. మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ అనేది లైక్ ఇట్ ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్. మనకి ఆంధ్రప్రదేశ్ లో బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి అండ్ దెన్ వీ హ్యావ్ మెనీ ఏజ్ ఓల్డ్ టెంపుల్స్ ఉన్నాయి అండ్ దెన్ వీ హ్యావ్ ఆర్టిక్స్ రిలేటెడ్ టు ద బుద్ధిజం కి ఉన్నాయి. అంతేకాకుండా మెనీ జాగ్రఫికల్
లొకేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో దీని అడ్వాంటేజ్ గా తీసుకుని ఏపీ గవర్నమెంట్ టూరిజం ప్రమోట్ చేసుకుంటూ వస్తూ ఉంది. సో దీనికి సంబంధించే ఏపీ గవర్నమెంట్ రీసెంట్ గా రాపిడో అనేది మీ అందరికీ తెలిసిందే. రాపిడో ఈజ్ అండ్ బైక్ అండ్ క్యాబ్ ట్యాక్సీకి సంబంధించింది. సో దీనిలో భాగంగా నార్మల్ గా రాపిడోలో ఏం చేస్తారంటే ఓన్లీ డెస్టినేషన్కి వెళ్ళి డ్రాప్ చేస్తారు. బట్ ఏపీ గవర్నమెంట్ ఎట్లాంటి అగ్రిమెంట్ చేసుకుందంటే ఇక్కడ డ్రైవరే గైడ్ లాగా ఉంటాడు. సో డ్రైవరే గైడ్ లాగా ఉంటూ పీపుల్ కి లొకేషన్ ఒక స్పెసిఫిసిటీ కానీ దాని గొప్పతనం కానీ ఏమైనా కానీ చెప్తా ఉంటారు అనమాట. దీన్ని మనం కేస్ స్టడీగా యూజ్ చేసుకోవచ్చు. హౌ టు ప్రమోట్ టూరిజం అంటే లైక్ రీసెంట్లీ ఏపీ గవర్నమెంట్ ఆస్ డూయింగ్ లైక్ ఏంటి డ్రైవర్ కమ్ గైడ్ అయినా ఇనిషియేటివ్ పట్టుకొచ్చింది. ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే ఎందుకంటే రాపిడోని ఎందుకంటారంటే సో రాపిడోలో మనకి వి నో ద వాట్ వి కాల్ ఒక స్పెసిఫిక్ పాత్ ఫాలో అవ్వాలని ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ది రాపిడో డ్రైవర్స్ నీడ్ టు ఫాలో ఏ జీపీఎస్. ఒక జీపీఎస్ ని నార్మల్ గా ఒక గూగుల్ నావిగేషన్ ఫాలో అవుతూ వస్తూ ఉండాలి. అంటే కంటిన్యూషన్ గా మానిటర్ చేస్తుంటాం. దీనివల్ల ఏమవుతుంది అంటే విల్ బి గివింగ్ ద ఫోకస్ టు ద సెక్యూరిటీ ఆఫ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద టూరిస్ట్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది సో ఇట్ విల్ బిల్డ్ ఏ గుడ్ విల్. ఈ గుడ్ విల్ వల్ల మనకి ఇంకా ఏపీ గవర్నమెంట్ కి ఇంకా టూరిజం పెరుగుతూ ఉంటుంది అనమాట. సో దీనికి ఏంటంటే దీనికి సంబంధించి ఏపీటీడీసీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డ్రైవర్ కమ్ గైడ్ దేంతో అంటే రాపిడోతో అగ్రిమెంట్ చేసుకుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ కింద స్వదేశీ దర్శన్ దాని కింద వస్తారు చెప్తున్నారు. అంతేకాకుండా ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ ప్రోగ్రామ్ ఫర్ ద నాగార్జున సార్ కూడా తీసుకుని వస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద ఏంటంటే ఇట్ ఈస్ ఏ 100% సెంట్రల్లీ ఫండెడ్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అండి, ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. అంతేకాకుండా ఈ స్వదేశీ దర్శనం చెప్తున్నాం కదా, స్వదేశీ దర్శనం ఏంటంటే ఇట్ ట్రైస్ టు డెవలప్ ఏ థీమ్ బేస్డ్ సర్క్యూట్. ఏంటంటే బుద్ధిస్ట్ కానీ లేకపోతే బుద్ధిస్ట్ థీమ్స్ మీద ఒకటి, కాస్ట్లీ ఏరియా మీద ఒకటి, డెజర్ట్ మీద ఒకటి. సో థీమ్స్ మాట. సో ఇప్పుడు ఏంటంటే బుద్ధిజం లానే హిందూకి సంబంధించి ఫేమస్ హిందూ టెంపుల్స్ ఏమున్నాయి, బుద్ధిజం అంటే ఫేమస్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్, డిజర్ట్ అంటే థార్ డిజర్ట్ ఇట్లా అన్నమాట. సో ఈ స్వదేశీ దర్శన్ 2.2 అడాప్ట్స్ ఏ హోలిస్టిక్ అప్రోచ్ అని చెప్తున్నాడు. దీని కింద ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ద సస్టైనబుల్ అండ్ ద రెస్పాన్సిబుల్ టూరిజం. సో ఇక్కడ రాపిడో లాంటి బైక్ కమ్ క్యాబ్ టాక్సీ సర్వీసెస్ తో అగ్రిమెంట్ చేసుకుంటే ఏమైతే నార్మల్ గా ఇట్ విల్ బి సస్టైనబుల్ ఫర్ ద బోత్ క్యాబ్ డ్రైవర్స్ అట్ ద సేమ్ టైమ్ ఎన్ష్యూర్ ద సేఫ్టీ ఆఫ్ ద టూరిస్ట్ మాట. అండ్ దెన్ అగ్రి AI డివైస్ decoding the secret language of the pests. సో అగ్రి AI మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏ అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్. మనకి కాస్ట్ ఏరియా ఉండడం వల్ల అంతేకాకుండా మనకి వీ హ్యావ్ ద అబండెన్స్ ఆఫ్ ద రైన్ఫాల్ యాజ్ వెల్ యాజ్ దట్ ఆఫ్ ద రివర్స్ కూడా చాలా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే అగ్రికల్చర్ ఇస్ ద మెయిన్ స్టేట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద స్టేట్ పాపులేషన్. సో అలాంటప్పుడు అగ్రికల్చర్ లో కొత్త వాటిని తీసుకుంటూ రావాలి. ఎందుకంటే టైంని బట్టి మనం ప్రాక్టీసెస్ కూడా చేంజ్ చేసుకుంటూ రావాలి కాబట్టి. సో దానికి సంబంధించి రీసెంట్ గా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే అగ్రి ఒక డివైస్ ని డెవలప్ చేశారు. ఇట్ ఈస్ ఏ సోలార్ పవర్డ్ స్మార్ట్ టూల్. అర్థమవుతుందా? సో ఇదేంటంటే అగ్రి AI డివైస్ అనేది ఏం యూజ్ చేస్తుంది అంటే adapt to Internet of Things and the AI technology to continuously capture analyze images of the crops in the field. సో అంతేకాకుండా దీనికి ఈ అగ్రి AI టూల్లో ఏంటంటే ఈ డివైస్ లో మనకి అడ్వాన్స్డ్ విజన్ మోడల్స్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇదేంటంటే ఇట్ కెన్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద హార్మ్ఫుల్ పెస్ట్ ఆర్మివామ్స్ అండ్ ద హార్మ్లెస్. సో ఏవైతే పెస్ట్ ఉంటే ఏవి హార్మ్ఫుల్ లో ఏమి హార్మ్లెస్ కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇట్ ప్రమోట్స్ ద ప్రెసిషన్ అగ్రికల్చర్ అని చెప్తున్నాడు అండ్ టార్గెటెడ్ యూజ్ ఆఫ్ ద పెస్టిసైడ్స్. సో ఇక్కడ ప్రెసిషన్ అగ్రికల్చర్ అని అంటున్నాడు అండ్ టార్గెటెడ్ యూజ్ ఆఫ్ ద పెస్టిసైడ్స్. మనకి నార్మల్ గా ఏంటంటే అగ్రికల్చర్ అనేది రీసెంట్ గా దానిలో యూజ్ చేసే కెమికల్స్ కంటెంట్ అనేవి ఎక్కువ అయిపోతూ ఉంటున్నాయి. దీనివల్ల ఏంటంటే ఆ కెమికల్స్ అనేవి కూడా సో ఈ ఫుడ్ చైన్ లోకి ఎంటర్ అవుతున్నాయి అన్నమాట. సో ఇలాంటి వాటినన్నిటిని
ఇలాంటి వాటిని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. సో అడ్రస్ చేయాలంటే మనం ఖచ్చితంగా మానిటర్ చేయాలి. సో ఇలాగా మానిటర్ చేయాలంటే మనం ఎంత కెమికల్స్ అనేవి యూజ్ చేస్తూ మానిటర్ చేయాలంటే ముందు ఇష్యూ అర్థం కావాలి. సో ఈ ఇష్యూ ఏంటి ఇక్కడ పెస్ట్ సంబంధించి. సో ఏ పెస్ట్ అయితే ఎక్కువ ఏ చోట ఉన్నాయి దాని మీద బేస్ చేసుకుని మనము ఈ కెమికల్స్ అని యూజ్ చేసినట్లయితే దీనికి అడ్వాంటేజెస్ ఉంటాయండి. టార్గెటెడ్ గా మనము ఇన్సెక్టిసైడ్స్ ని కిల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ద కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఫార్మర్ కి కాస్ట్ అనేది తగ్గుతుందో, తనకి కొంచెం కాస్ట్ తగ్గుతుందో, హీ విల్ బి హ్యావింగ్ ద మోర్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఎప్పుడైతే డిస్పోజల్ ఇన్కమ్ చేతిలో ఉంటుందో దెన్ ఇట్ విల్ కంట్రిబ్యూట్ టు ద గ్రోత్ ఆఫ్ ద ఎకానమీ. బికాస్ ఎప్పుడైతే మన చేతిలో డబ్బులు ఉంటాయో హీ విల్ స్పెండ్ కదా. స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుందండి, లేకపోతే స్పెండ్ చేస్తాడు, అది మళ్ళీ స్పెండ్ చేసిన రూపాయి కాస్త మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది. ఇలాగా మనీ సెటిల్ అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఎక్స్ట్రా మనీ ఉన్నదో తనకున్న అప్పులను కానీ ముందు ఎర్లీగా చెల్లిస్తాడు. సో దీనివల్ల సిస్టమ్కి స్టెబిలిటీ వస్తుంటుంది అనమాట. సో ఇట్ మే అపియర్ యాజ్ ఎ స్మాల్ థింగ్, బట్ ఇలాంటి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ వల్ల ఇట్ విల్ హెల్ప్ ద అగ్రికల్చర్ కమ్యూనిటీ అనమాట. అండ్ దెన్ సో ఇంకోటి ఏంటంటే షింప్ ఇండస్ట్రీ. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో షింప్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ ఓవర్కమింగ్ ద యుఎస్ టారిఫ్ టర్బులెన్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏపీ ఆంధ్రప్రదేశ్లో the shrimp is the one of the major income source మాట. సో షింప్ అనేది ఏంటంటే ఫిషరీకి సంబంధించింది. సో ఎట్లా అయితే ప్రాన్స్, ఫిషెస్ అంటే షింప్ కూడా వన్ కైండ్ ఆఫ్ ఏ లుక్స్ లైక్ ఏ ప్రాన్స్ మాట. సో ఇది ఏంటంటే ఇది కూడా ఒక మెరైన్ ప్రొడక్టే, లైక్ ఇట్స్ లైక్ మెరైన్ ఆర్గానిజం విచ్ యూజ్ ఫర్ ద కన్జంప్షన్. షింప్స్ అంటామాట వీటిని. సో ఏంటంటే సో ఆంధ్రప్రదేశ్లో షింప్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్తా ఉన్నారు. సో ఇది లాస్ట్ ఇయర్స్ గా ఎట్లాగా ఎక్స్పోర్ట్స్ ఏమవుతున్నాయని చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి. సో ఇక్కడ కొన్ని డేటా పాయింట్స్ ఇచ్చారండి, ఖచ్చితంగా చదువుకోవాల్సినవి ఏంటంటే షింప్ కన్సిస్ట్స్ ఆఫ్ నియర్లీ 70% ఆఫ్ ద సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ బాస్కెట్. సో ఏపీ అనేది కోస్టల్ స్టేట్, ఈ కోస్టల్ స్టేట్ కాబట్టి సీ ఫుడ్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. దాంట్లో 70% అయితే షింప్ అని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా ఓవరాల్ గా ఇండియాలోకి సంబంధించినట్టయితే ఏపీ అనేది 30 to 38% ఆఫ్ ద ఇండియాస్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ లో షేర్ ఉంది. అంతేకాకుండా చూడండి ఒకసారి, ద స్టేట్ హ్యాస్ మెయింటైన్ ద 30 to 38% షేర్ ఇన్ ద ఇండియా సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్. అండ్ దెన్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ టాప్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్ వాల్యూ ర్యాంకింగ్స్ అమంగ్ ద స్టేట్స్ అబౌట్ 2.53 బిలియన్ ఇన్ ద సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్. అంటే దాదాపు 2.53 బిలియన్ US$ కి సంబంధించిన వాల్యూతో ఏపీ అనేది ఎక్స్పోర్ట్ చేసిందని చెప్తా ఉన్నారు అనమాట. అండ్ ఏపీ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద ఫిషరీస్ సెక్టర్. సో ఈ పాయింట్స్ అన్ని మనకి ఏపీ ఎకానమీలో వస్తాయండి. అండ్ అట్ ద సేమ్ టైం సో కొన్నిసార్లు ఈ స్టేట్మెంట్స్ ని తీసుకొచ్చి మనకి గ్రూప్ 1 లో, గ్రూప్ 2 లో కానీ, గ్రూప్ 1 లో కానీ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది అనమాట. సో ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫిషరీ సెక్టర్ టు స్టేట్ GSDP is 7.40%. సో మనకి ఇక్కడ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లో ప్రకాశం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అండ్ నెల్లూరు అండ్ కృష్ణ ఫార్మ్ ద ప్రొడక్షన్ బ్యాక్ బోన్. ఈ ఏరియాస్ ఏవైతే ఈ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ప్రకాశం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అండ్ నెల్లూరు ఆర్ ద ప్రొడక్షన్ బ్యాక్ బోన్ అని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా సో మనకి ఒక స్పెసిఫిక్ గా ఏపీ గవర్నమెంట్ ఫిషరీస్ పాలసీ కూడా తీసుకొచ్చింది 2015 లో. ఇక్కడ చూడండి, ఒక స్టేట్మెంట్ చూడండి, నెల్లూరు సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈస్ నోన్ యాజ్ ద షింప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో నెల్లూరు ఈస్ ద షింప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో అది గుర్తుపెట్టుకోవాలి, అది ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్ కూడా అడగొచ్చు. అండ్ దెన్ ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ జెన్కో గురించి చెప్పారండి ఇక్కడ. సో ఏంటంటే దీని కింద ఏంటంటే యాజ్ యూఆర్ గ్రోయింగ్ అండ్ యాజ్ యూఆర్ బిగ్గర్ ప్లాన్స్. సో మీరు చూసినట్లయితే లాస్ట్ 5-6 years నుంచి లైక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తూ ఉంటున్నాయి. అండ్ లాస్ట్ 2 years నుంచి అయితే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా పెరిగాయి. సో ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే వస్తున్నారో దిల్ బి ఎస్టాబ్లిష్ ద కంపెనీస్. ఈ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అంటే ఖచ్చితంగా మనం పవర్ అనేది సప్లై చేయాలి. సో ఇన్ ఆర్డర్ టు augment the power generation in Andhra Pradesh, so the AP Genco is planning to establish the two ultra mega super critical thermal power plants తీసుకొస్తుంది. వాటి కెపాసిటీ అంటే 3200 megawatts.
సో ఈ థర్మల్ ప్లాంట్స్ అన్ని ఎక్కడ వస్తున్నాయంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఒకటి అండ్ దెన్ తాల్తే ఒడిశాలో కూడా వస్తుందని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ చూసుకోండి, ఇది మళ్ళీ ఇంపార్టెంట్. ఏపీ జెన్కో కంట్రిబ్యూట్స్ అబౌట్ 55% ఆఫ్ ద స్టేట్ గిడ్స్ పవర్ రిక్వైర్మెంట్ విత్ థర్మల్ జనరేషన్ కెపాసిటీ ఆఫ్ అరౌండ్ 4200 megawatts. సో ఏపీ జెన్కో దాదాపు 55% ఆఫ్ ద స్టేట్ ఎనర్జీ నీడ్స్ ని మీట్ చేస్తాయని చెప్తున్నారు అనమాట. ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. యాజ్ యూ నో, ఇండియన్ గవర్నమెంట్ కూడా పొల్యూషన్ కంట్రోల్ చేయడం గురించి, అట్ ద సేమ్ టైం క్లైమేట్ చేంజ్ అడ్రస్ చేయడం గురించి అడాప్టింగ్ ద ఈ వెహికల్స్. అంతేకాకుండా లాస్ట్ 2 years నుంచి కూడా పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద ఈ వెహికల్స్. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే సో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏమనుకుంటుందంటే దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ సెట్టింగ్ అప్ ద దే వాంటెడ్ టు సెట్ అప్ ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్. దీని కింద ఎవ్రీ 30 kilometers కి ఛార్జ్ చేసుకునే విధంగా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు అనమాట. అంతేకాకుండా ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఏంటంటే సస్టైనబుల్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ పాలసీని కూడా అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసి చేసుకోవాలని కూడా ఆలోచిస్తూ ఉంది అనమాట. ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ పాలసీని కూడా ఈ కౌన్సిల్ అప్రూవ్ చేసింది అడాప్ట్ చేసుకోవడం గురించి అనమాట. సో ఈ పాలసీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ఏంటంటే ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ ద స్టేట్ ఇంటూ ఏ గ్లోబల్ హబ్ ఫర్ హై వాల్యూ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అచీవ్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కార్బన్ న్యూట్రాలిటీ బై 2047 కల్లా. సో కార్బన్ ఎమిషన్స్ అనేవి న్యూట్రల్ చేయాలి, అంటే నెట్ ఎమిషన్స్ అనేది 0 చేయాలి. అట్ ద సేమ్ టైం ఇంకేంటంటే హై వాల్యూ ఈ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా చేయాలని చెప్పేసి దీని ప్లాన్ అన్నమాట. సో దీనికి ఏంటంటే ఆర్సిలార్ ఆర్ ద నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఈస్ గోయింగ్ టు బి సెటప్ ఇన్ ద అనకాపల్లి డిస్ట్రిక్ట్. ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ has announced the establishment of the ArcelorMittal Nippon Steel India integrated steel plant in the Rajayapeta Anakapalli district with the total plant capacity of 17.80 MTPA. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇండస్ట్రీస్కి సంబంధించింది కాబట్టి. లైక్ దే మైట్ ఆస్క్, సో ద న్యూ ప్రపోజ్డ్ స్టీల్ ప్లాంట్ ఆఫ్ ద నిప్పాన్ విల్ బి సెట్టింగ్ అప్ అట్ అనకాపల్లి, లేకపోతే విజయవాడ, వైజాగ్ అని అడుగుతారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ దాదాపు 2002 acres ఆఫ్ ల్యాండ్ కూడా అలాట్ చేసింది. సో దీనిలో భాగంగానే స్టీల్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బేసిక్ ఆక్సిజన్ ఫర్నేస్, దీని యొక్క పర్పస్ ఏంటండి? బేసిక్ ఆక్సిజన్ ఫర్నేస్. సో ఐరన్ అనే దాన్ని ఇంప్యూరిటీస్ అనేవి తీసి స్టీల్ గా కన్వర్ట్ చేయాలంటే ఇట్ బి బర్న్, అవునా కదా? అందుకని ఫర్నేస్ యూజ్ చేస్తారు. ఇట్ కన్వర్ట్స్ ద పిగ్ ఐరన్ from the blast furnace into the high quality steel mata. That is the purpose of the basic oxygen furnace. And then promotes Swayam on the lines of the Amul అనేది ఏంటంటే అమూల్ అనేది డైరీ కంపెనీ కదా. సో ఇట్ ఈస్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ద లైక్ ఎస్హెచ్ఎస్ కోఆపరేటివ్ సంబంధించి అమూల్ మాట స్టార్టింగ్ లో ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ వచ్చి ఒక కోఆపరేటివ్ ద్వారా దే స్టార్టెడ్ దిస్ అమూల్ కంపెనీ అండ్ దెన్ ఇట్ బికేమ్ వెరీ బిగ్. సో దాని కేస్ స్టడీ దాని మీద బేస్ చేసుకుని దాని ఐడియా అలా విధంగానే ఏపీ గవర్నమెంట్ కూడా స్వయం అనే దాన్ని డెవలప్ చేద్దామని చూస్తున్నారు అనమాట. సో స్వయం అనేది ఏంటంటే ఇట్ సెల్స్ ద ప్రొడక్ట్స్ మేడ్ బై ద డ్వాక్రా గ్రూప్స్. డ్వాక్రా అంటే ఏంటి? డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్ ద రూరల్ ఏరియాస్. సో డ్వాక్రా గ్రూప్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసిన ప్రొడక్ట్స్ ని కూడా ఈ సేవ అనేది సెల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇఫ్ దే వాంటెడ్ టు అచీవ్ ద హైట్స్ ఆఫ్ ద అమూల్, ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో, ఏదైతే ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఉన్నాయో దాని మీద బేస్ చేసుకుని ఆ స్టాండర్డ్స్ మీద బేస్ చేసుకుని ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయాలన్నమాట. సో దీని గురించి ఏంటంటే ఎప్పుడైతే మీరు స్వయం ద్వారా డ్వాక్రా ప్రొడక్ట్స్ అమ్మాలనుకున్నట్లయితే సర్టిఫికేషన్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్తా ఉన్నారు అనమాట. దీని కింద 28 districts టు ప్రమోట్ ద 1 unique ప్రొడక్ట్. మనకి ఎట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ 1 district 1 product అయితే ఎట్లా తీసుకొచ్చిందో ఏపీ గవర్నమెంట్ కూడా మనకి 28 districts ఉన్నాయి కాబట్టి ఈ డిస్ట్రిక్ట్ ఒక ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయాలని చెప్తున్నారు అనమాట. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇదంతా. అంతేకాకుండా వరల్డ్స్ ఫస్ట్
ఆటోనామస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సెంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇది ఎక్కడ వస్తుందంటే వరల్డ్ ఫస్ట్ ఆటోనామస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సెంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడ వస్తుందంటే జువ్వలదిన్నె విలేజ్ ఇన్ ద నెల్లూరు డిస్ట్రిక్ట్ లో వస్తూ ఉందండి. సో దీన్ని ఎలా డెవలప్ చేస్తున్నారంటే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ విత్ ద సపోర్ట్ ఫ్రమ్ ద ఏపీ గవర్నమెంట్. సో పీపీపీ కింద సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ విత్ ద ఆంధ్రప్రదేశ్ అన్నమాట. అంతేకాదు దీని పర్పస్ ఏంటంటే ఇండిజినియస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్. దీని కింద ఇండిజినియస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే ఇప్పటిదాకా ఇండియన్ గవర్నమెంట్ చాలా మట్టికి ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో లాస్ట్ 10 years నుంచి గవర్నమెంట్ ఏంటంటే ఇంపోర్ట్ డిపెండెన్స్ తగ్గించుకుని డొమెస్టిక్ ప్రొడక్షన్ బూస్ట్ చేసుకుందాం అని చెప్పి ట్రై చేస్తా ఉంది. సో దానిలో భాగంగానే ఈ ప్రాజెక్ట్ కూడా సాగర్ డిఫెన్స్ దానిలో భాగంగానే మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సెంటర్ కూడా డెవలప్ చేస్తా ఉన్నారు. ఈ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అనేది విత్ సపోర్ట్ ఆఫ్ ద ఏపీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నమాట. సో దీంట్లో ఏంటంటే వీ హ్యావ్ ద ఏఐ డ్రైవర్ షిప్ మేనేజ్మెంట్, అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ద డిజిటల్ ట్విన్ టెక్నాలజీ, రోబోటిక్ ఫ్యాబ్రికేషన్ అండ్ ఆటోనామస్ మెటీరియల్ హ్యాండ్లింగ్. ఈ ఫీచర్స్ అన్ని ఇక్కడ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ లో ఉన్నాయని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా మనకి జువ్వలదిన్నెలో కూడా ఒక ఫిషింగ్ హార్బర్ కూడా ఉంది. దీని కింద 25,000 ఫ్యామిలీస్ అనేవి బెనిఫిట్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి మనకి జువ్వలదిన్నెలో ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ ద్వారా దాదాపు 41,000 ఫిష్ స్టోరేజ్ కెపాసిటీ కూడా ఉందన్నమాట. సో ఇందాక ఆల్రెడీ చెప్పాను ఏపీ ఈజ్ ఎన్ అగ్రికల్చర్ స్టేట్. సో మెయిన్ స్టేట్ పీపుల్ చాలా మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. దానికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ కూడా అగ్రికల్చర్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి ట్రై చేస్తా ఉంది. సో ద స్టేట్ గవర్నమెంట్ ఫోకసింగ్ ఆన్ ద modernizing agriculture through agri-tech by addressing the farmers with the PM Kisan Annadata Sukhibhava program. So technology adaptation తో పాటు farmers కి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దాన్ని PM Kisan Annadata Sukhibhava program ద్వారా అడ్రస్ చేయడానికి ట్రై చేస్తా ఉంది. అంటే దీనికి ఏంటంటే అగ్రిటెక్ అంటే ఏంటంటే డ్రోన్స్ యూస్ చేయడం కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఫెర్టిలైజర్స్ ఎట్లాగా అప్లై చేస్తామంటే డ్రోన్స్ యూస్ చేసి. సో ఇలాంటివన్నీ యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద అగ్రికల్చర్ ఏంటంటే దాన్ని అగ్రిటెక్ అంటామన్నమాట. యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద అగ్రికల్చర్. డ్రోన్స్ ఉంటే డ్రోన్స్ ద్వారా మనము ఫెర్టిలైజర్ స్ప్రే చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ డ్రోన్స్ కెన్ బి యూజ్డ్ టు sow the seeds. At the same time drones can be used to whatever the any birds or animals which are causing the damage to the plants. సో ఇలాంటివన్నీ అడాప్షన్ టెక్నాలజీ ఇన్ ద అగ్రికల్చర్ అనమాట. సో అంతేకాకుండా దీని కింద ఏం చేస్తామంటే 90% సబ్సిడీస్ అప్ 90% ఆర్ గివెన్ టు ద SC and ST farmers ఫర్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ అండ్ ఎక్విప్మెంట్. ఎవరైతే ఇలాంటి ఎక్విప్మెంట్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి 90% సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుందని చెప్తా ఉందన్నమాట. దాంతో పాటు ఇంకేం చెప్తున్నారని చూడండి ఇక్కడ ఒకసారి. సో PM కిసాన్ అన్నదాత సుఖీభావ ప్రోగ్రామ్ ద్వారా హార్టికల్చర్ కూడా ప్రమోట్ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా చూడండి ఒకసారి 500 acre కోకా సిటీ 500 acre కోకా సిటీ విల్ బి డెవలప్డ్ ఇన్ ద ఏలూరు డిస్ట్రిక్ట్ టు బూస్ట్ ద కోకా కల్టివేషన్. సో PM కిసాన్ సమ్మాన్ నిధి అనేది సెంట్రల్ స్కీమ్ అట. సో ఇది 100% సెంట్రల్లీ ఫండెడ్ స్కీమ్. 2019లో లాంచ్ చేశారు PM కిసాన్ అనేది. అండ్ ఇట్ కమ్స్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్. సో దీని కింద ఏంటంటే 6,000 పర్ ఇయర్ ఇస్తా ఉంటారు. ఇది 6,000 పర్ ఇయర్. ఇది 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఇస్తా ఉంటారు అనమాట ఎవ్రీ 4 months. సో దీని కింద ఏంటంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అప్ టు 2 hectares, ఎవరికైతే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉంటారో 2 hectares కన్నా తక్కువ ల్యాండ్ ఉంటుందో వాళ్ళు ఈ స్కీమ్ కిందకి వస్తారు. సో అన్నదాత సుఖీభావ స్కీమ్ ఏంటంటే ఆ PM కిసాన్ స్కీమ్ కి సపోర్టింగ్ అన్నమాట. దాని కింద మొత్తం 20,000 annual గా సపోర్ట్ చేస్తారు ఫార్మర్స్ కి. ఇది ఏంటంటే DBTతో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద 3 installments లో మనీ పే చేస్తా అంటారు. సో దీంట్లో 6,000 ఏమో వచ్చేసి PM కిసాన్ నుంచి, మిగతా 14,000 ఏమో స్టేట్ కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో అండ్ దెన్ మనకి స్పారోస్ అంటే ఏంటంటే పిచ్చుకలు కదా. సో ఈ స్పారోస్ అనేవి ఏంటంటే ఫ్రెండ్స్ ఆఫ్ ద ఫార్మర్స్ అంటాము. సో ఏంటంటే ఈ స్పారోకి ఎట్లా అయితే రీసెంట్గా లాస్ట్
50 years నుంచి బికాస్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అట్ ద సేమ్ టైం చేంజ్ ఇన్ ద క్లైమేట్ ప్యాటర్న్స్, వీటి వల్ల ఈ స్పారోస్ అనేవి వాళ్ళ పాపులేషన్ తగ్గుతూ వస్తుంది. సో దే వాంట్ ది ఇనిషియేటివ్ కింద ఏంటంటే ఈ స్పారోస్ని మళ్ళీ తిరిగి రీగ్రోత్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో దీని కింద ఏంటంటే సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ ద బీహార్ మీద ఢిల్లీ స్పారో అనేది. అండ్ ద కన్జర్వేషన్ స్టాటస్ ఏంటంటే లీస్ట్ కన్సర్న్ ఆన్ ద రెడ్ లిస్ట్ ఇన్ ద ఐయుసి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ద నేచర్, దాని కింద ఇది లీస్ట్ కన్సర్న్ లో ఉందని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే పాసర్ డొమెస్టికస్. ఇది గుర్తుపెట్టుకోవాలని హౌస్ స్పారో యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే పాసర్ డొమెస్టికస్ మాట. సో హనుమాన్ అనే ప్రాజెక్ట్ని ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా లాంచ్ చేసింది. ఎందుకంటే హ్యూమన్ అండ్ ద వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని అడ్రస్ చేయడానికి సంబంధించమాట. సో దీని కింద హనుమాన్ యొక్క ఫుల్ ఫామ్ అంటే ఏంటంటే హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ దీది అంటే ఫుల్ ఫామ్. హనుమాన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ ద మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్. హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ monitoring Hanuman, healing and nurturing units for monitoring and aid and nursing of the wildlife. So అదే వైల్డ్ లైఫ్ ని మానిటర్ చేయడానికి వాటికి ఏమైనా లేకపోతే వాటికి ఏమైనా ఇబ్బంది వస్తాయి, లైక్ ఇఫ్ దే గాట్ ఇన్ న్యూ డిసీజ్ వస్తే ఎయిడ్ చేయడానికి, అట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రొటెక్షన్ చేయడం గురించి, వాళ్ళ మానిటరింగ్ ఎట్లా ఉంది, మూమెంట్ ఎట్లా ఉంది చూసుకోవడానికి ఈ హనుమాన్ని లాంచ్ చేశారు. సో దీని కింద మనకి ప్రాజెక్ట్ హనుమాన్ కింద మనకి కొన్ని ఫీచర్స్ ఉన్నాయండి. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి. సో ఏదైనా వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ జరిగితే అడ్రస్ చేయడానికి దీని కింద 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్స్ కూడా తీసుకొచ్చున్నారు. ఈ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి అండ్ బిర్లూటి. సో ఈ 4 వైల్డ్ లైఫ్ సెంటర్స్ ఇక్కడ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా వజ్రా టీమ్స్, సో విలేజ్ లెవెల్స్ అంటే నార్మల్గా కొన్ని ఫారెస్ట్ విలేజెస్ కూడా ఉంటాయి. సో అక్కడ దే హ్యావ్ ఏ ఛాన్స్ ఫర్ ద హ్యూమన్ అండ్ ద అనిమల్ కాన్ఫ్లిక్ట్. సో అలాంటి ఏరియాస్ వజ్రా టీమ్స్ కూడా తీసుకొచ్చారు. సో వజ్రా టీమ్స్ ఏంటంటే వీళ్ళ దగ్గర రెస్క్యూ కిట్స్ ఉంటాయి. రెస్క్యూ కిట్స్ ద్వారా ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ జరుగుతుందో వాళ్ళని ఎక్కడైతే వెన్ వి సీ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద హ్యూమన్ అండ్ ద యానిమల్, దీస్ టీమ్స్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ దెన్ విల్ ట్రై టు అడ్రస్ ద ఇష్యూ మాట. అట్ ద సేమ్ టైం కంపన్సేషన్ సపోర్ట్ కూడా ఇస్తూ ఉంటారు. దీని కింద ఏంటంటే ఒకవేళ వైల్డ్ లైఫ్ యానిమల్స్ వాళ్ళు చనిపోయినట్లయితే 10 lakhs వరకు కంపన్సేషన్ ఇస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇంజూర్స్ అయితే 2 lakhs వరకు కంపన్సేషన్ ఇస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు అనమాట. సో అంతేకాకుండా ఒక డిజిటల్ సపోర్ట్ కూడా ఉంది హనుమాన్ ప్రాజెక్ట్ సంబంధించి. దీని కింద ఏంటంటే ఒక డిజిటల్ అప్లికేషన్ కూడా డెవలప్ చేశారు. ఇదేంటంటే దీని ద్వారా మనము GPS బేస్డ్ ట్రాకింగ్ సిస్టమ్ అట ఇది. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో పల్లంనేరు రీజియన్లో హ్యూమన్ అండ్ ద యానిమల్ కాన్ఫ్లిక్ట్ జరిగిందని చెప్తా ఉన్నారు అనమాట. సో హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు జరుగుతూ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ వల్ల కానీ, లేకపోతే ష్రింకింగ్ ఫారెస్ట్ కవర్ కానీ, హ్యాబిటేట్ లాస్ కానీ. సో ఫర్ ఎగ్జాంపుల్ సుందర్బన్స్లో ఏమవుతుందంటే, సుందర్బన్స్ అనేవి కోస్టల్ దగ్గర ఉంటాయి. సీ లెవెల్ రైజ్ వల్ల టైగర్ యొక్క హ్యాబిటేట్ డిస్ట్రాయ్ అవుతుంది. దానివల్ల కూడా బెంగాల్ రీజియన్లో మనకి హ్యూమన్ అండ్ ద యానిమల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంది అన్నమాట. అండ్ దెన్ సో ఇది గుర్తుపెట్టుకోవాలండి, కేరళ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు క్లాసిఫై హ్యూమన్ అండ్ ద వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అదే స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్ అండర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ 2005. అది గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ తెలుగు ఇన్స్క్రిప్షన్ అనేది రీసెంట్గా అన్నమయ్య డిస్ట్రిక్ట్లో కనుక్కున్నారన్నమాట. సో the Telugu inscription have been identified in front of the Sri Chennakeshwara temple at Somayapalam in Annamaya district according to Gorantla historian మైనాస్వామి అని అతను దీన్ని చెప్తున్నారు అనమాట. సో తెలుగు ఇన్స్క్రిప్షన్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ శ్రీ చెన్నకేశ్వర టెంపుల్ అట్ ద సోమయపాలెం ఇన్ అన్నమయ్య డిస్ట్రిక్ట్. సో ఇన్స్క్రిప్షన్ విజయనగర ఎంపైర్ టైంకి సంబంధించి చెప్తా ఉన్నారు అనమాట. సో ఇంకోటి ఏంటంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ద జీనోమిక్స్ టు బి కమ్ అప్ విత్ ద వైజాగ్. SNTకి వచ్చినట్లయితే మనకి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ జీనోమిక్స్ అంటే ఏంటంటే జీన్కి సంబంధించిన స్టడీ చేస్తూ ఉంటుంది. సో అలాంటిది ఒకటి వైజాగ్ రాబోతుందని చెప్తున్నారు అనమాట.
The center is established through MOU signed by Bioval Incubation Council and the Forbes Care and the Defense Bio Private Limited. Biobank ద్వారా ఇవన్నీ కలిసి they wanted to start a genomic. They wanted to start a genomic center of excellence for the genomics. And then సో ఇది చూడండి ఒకసారి, ఏపీసీసీ డ్రాప్ ఆఫ్ 4.4% డ్రాప్ ఇన్ ద క్రైమ్స్ అగైన్స్ట్ ద ఉమెన్ అనమాట. సో ఈ లాస్ట్ క్రైమ్స్ ఉమెన్ అనేవి 4.4% తగ్గాయని చెప్తా అన్నారు. దీనికి సంబంధించి సేఫ్టీ అవేర్నెస్ వీక్ ర్యాలీ కూడా చేశారు, ఇది విజయవాడలో చేశారని చెప్తాను అనమాట. అట్ ద సేమ్ టైం హోమ్ మినిస్టర్ ద మినిస్టర్ లాంచ్డ్ ద అన్వీల్డ్ ద శక్తి టీమ్ బ్రౌచర్ అని చెప్తా అన్నారు అనమాట. ఇది ఇంకొక పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు ఇంట్రడ్యూస్ ద ఈక్వల్ ప్రాపర్టీ రైట్స్ ఫర్ ద ఉమెన్. సో ఇవండి లాస్ట్ మార్చ్ 1 నుంచి మార్చ్ 15 వరకు జరిగిన కరెంట్ అఫైర్స్. సో ఈ మ్యాగజైన్లో లాస్ట్లో కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఈఎం ప్రాక్టీస్కి యూజ్ అయితే ఉంటాయి. మీకు ఈ మ్యాగజైన్ కావాలంటే శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ వెబ్సైట్లో దొరుకుతూ ఉంది. అంతేకాకుండా మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్కి గ్రూప్ 2కి సంబంధించి శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ వాళ్ళు స్పెసిఫిక్గా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ గురించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో మీరు రిజిస్టర్ అయ్యి యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.